నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. రాష్ట్రంలో నడుస్తోంది సర్కార్ కాదు సర్కస్ అంటోంది ప్రతిపక్ష బీఆర్ఎస్. ముఖ్యమంత్రి మంత్రుల మధ్య పంపకాల పంచాయతీ రచ్చ అధికారులు రాజీనామా చేయాల్సిన పరిస్థితులు తీసుకొస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. నిన్న కొండా సురేఖ, పొంగులేటి, నేడు జూపల్లి కృష్ణారావు, సీఎం రేవంత్ రెడ్డి ముఠాల పంచాయతీ కాంగ్రెస్ అవినీతి పీక్ స్టేజ్లోకి చేరిందనే విషయాన్ని రుజువు చేస్తోందని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. పాయింట్ బ్లాంక్లో పారిశ్రామికవేత్తలను గన్ పెట్టి బెదిరిస్తుంటే ఖాకీ డ్రెస్ వేసుకున్న డీజీపీ కాంగ్రెస్ బుక్ ఫాలో అవుతున్నారా అని సూటిగా ప్రశ్నించారు కేటీఆర్. రాష్ట్రంలో జాయింట్ వెంచర్ సర్కారు ఉన్నందునే సీబీఐ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ రావట్లేదని బీజేపీ కాంగ్రెస్ బంధంపై ఆరోపణలు గుప్పించారు కేటీఆర్. ఐఏఎస్ అధికారి రిజ్వీ పదవీ విరమణ వెనక ముఖ్యమంత్రి, మంత్రి జూపల్లి పంపకాల పంచాయతీ ఉందని, వారిద్దరి పోరు తట్టుకోలేకే సమర్థవంతమైన అధికారి తప్పుకున్నాడని కేటీఆర్ ఆరోపించారు. శిశుపాలుడి తప్పులు లెక్కబెట్టినట్టు రేవంత్ టైం దగ్గర పడుతోందని, వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్, మంత్రులు, కొద్దిమంది అధికారుల పాత్రను వెలికి తీసి ఊచలు లెక్క పెట్టిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.